హాయ్ ఫ్రెండ్స్, నో మైదా నో వీట్ క్రిస్పీ టేస్టీగా మిల్లెట్ కుకీస్ చేసుకుందామా? సో లెట్స్ స్టార్ట్. సో దీనికి వచ్చి ఒక అరకప్పు బెల్లము, ఒక పావు కప్పు వచ్చి కోకోనట్ ఆయిల్, 3 ఇలాచీ అనమాట. దీని వచ్చి మనం హై స్పీడ్లో ఒక 20 to 30 seconds గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా శాండీ టెక్స్చర్ లాగా ఈ మిక్చర్ అయితే రెడీ అవుతుంది. సో ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అంతా దీన్ని పక్కన ఉంచుకోవాలి. దీనికి డ్రై ఇంగ్రీడియంట్స్కి వచ్చి ఒక కప్పు బాజ్రా ఫ్లవర్, మీరు ఏ మిల్లెట్ ఫ్లవర్ని యూస్ చేయొచ్చు. ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుని దీని అయితే మనం ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇందులో అరకప్పు వచ్చి ఆల్మండ్ ఫ్లవర్. సో మొత్తం 2 పిండిలు అంతా కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. సో ఇందులో మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో పిండిలో కలిపేసుకుని మొత్తం ఒకసారి చేత్తో మొత్తం అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్ వరకు చాక్లెట్ చిప్స్ అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక పావు కప్ వచ్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే కలుపుకోవాలి. సో ఒకవేళ మీకు మిల్క్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మనం ప్లాంట్ బేస్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా కలుపుకుంటూ మనం ఒక డో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ పిండి మన మిల్లెట్ పిండి కాబట్టి కొంచెం చేతికి స్టిక్కీగా అనిపిస్తుంది. సో ఏం పర్లేదు, కావాలంటే చేతులకి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకున్న మనకి పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ మిల్లెట్ కుకీస్ వచ్చి మనం ఎయిర్ ఫ్రైయర్లో అవెన్లో అయితే బేక్ చేస్తున్నాము. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చి ప్రీహీట్ చేసుకోవాలి 160 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఒక 3 minutes. సో మన ఎయిర్ ఫ్రైయర్ ప్రీహీట్ అయిన తర్వాత మనం గ్రీస్ చేసుకున్న బేకింగ్ షీట్ వచ్చి బాస్కెట్లో ప్లేస్ చేసుకోవాలి. సో మన డౌన్ వచ్చి చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుంటూ మన చేత్తో కొంచెం ఫ్లాట్గా నొక్కుంటూ మన షీట్ మీద అయితే ప్లేస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో ఇలా వీడియోలో చూపించినట్లు ఇవన్నీ మనం ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకుని దీనిపైన చాక్లెట్ చిప్స్ అయితే టాపింగ్స్ కింద యూస్ చేస్తున్నాను. ఎందుకంటే కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు చాక్లెట్ చిప్స్ వద్దు అనుకుంటే మీకు ఇష్టమైన నట్స్తో కూడా మనం దీన్ని టాప్ చేసుకోవచ్చు. సో ఇవి మన ఎయిర్ ఫ్రైయర్లో 160 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఒక 10 minutes అయితే బేక్ చేసుకోవాలి. మనకి 10 minutes తర్వాత కుకీస్ కొంచెం గోల్డెన్ కలర్లో అయితే చేంజ్ అవుతాయి. ఆ టైంలో రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వేడి మీద అయితే ఈ ఫస్ట్ మెత్తగానే ఉంటాయండి. సో కొంచెం చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో సేమ్ వే మనం అవెన్లో కూడా ఈ కుకీస్ అయితే బేక్ చేసి చూద్దాం. సో 15 minutes తర్వాత మన మిల్లెట్ కుకీస్ అయితే రెడీ అండి. బాగా చల్లారిన తర్వాత మంచి క్రిస్పీగా అయితే ఉంటాయి. సో ఈ కలర్ఫుల్ క్రిస్పీ మిల్లెట్ కుకీస్ మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కూడా ఎటువంటి మైదా వీటు లేకుండా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.